HaiTV ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం కొన్ని ముల్తానీ మిట్టి ప్యాక్స్ గురించి మాట్లాడుకుందామా. సో దానికంటే ముందు ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే చాలామంది ఈ కొరియర్స్ అందలేదని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి ఈ మధ్య. ఇది అంటే మా తప్పు కూడా ఉంది, ప్లస్ ఏంటి అంటే మా కొరియర్స్ వాళ్ళ ప్రాబ్లం కూడా. ఇప్పుడు మేము DTDCలో వేస్తాము, వాళ్ళు ఏంటంటే కొంచెం డిలే చేస్తున్నారు. మీకు తెలుసు పరిస్థితులు ఏంటో తెలుసు. ఈ కరోనా వల్ల అంతా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి 4 డేస్లో రావాల్సిన పార్సిల్స్ 10 డేస్ 12 డేస్ కూడా పడుతున్నాయమ్మా. కానీ వరీ అవ్వకండి, మీకు ఏమాత్రం ఎదురున్నా కానీ మేము మళ్ళీ రీప్లేస్ చేస్తాము, తిరిగి పంపిస్తాము, విత్ గిఫ్ట్తో పంపిస్తాను. కాబట్టి వరీ అవ్వకండి. నేను ఈ కంప్లైంట్స్కి కూడా ఒక ఫోన్ నెంబర్ వేరేగా తీసుకోవాలనుకుంటున్నానమ్మా. అది ఇంకొక 1 మంత్లో తీసుకుంటాను. మీకు కానీ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ ఫోన్కి మీరు మెసేజ్ పెట్టేసేయచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ఫోన్కి మీరు పెట్టచ్చు. సో అది నెక్స్ట్ మంత్ ఇస్తాను మీకు ఆ నెంబర్ని, అంటే ఆగస్ట్ ఎండింగ్లో ఇస్తాను నేను. అంటే మా వల్ల కూడా పూర్తిగా కావడం లేదు, ఇది మా తప్పని కూడా పూర్తిగా ఒప్పుకోలేను. ఎందుకంటే మా వాళ్ళు ఈ మధ్య కొంచెం డిలే చేశారు. ఇది కాకుండా ఏంటి అంటే ఈ కొరియర్ పార్సిల్ సర్వీస్ వాళ్ళు కూడా చాలా డిలే చేస్తున్నారు. మా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు, మేడం మా వల్ల కావడం లేదు, అవి అట్లా ఆగిపోతున్నాయని చెప్పేస్తున్నారు అనమాట. ముఖ్యంగా అందులో విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు అది కూడా చూసుకోండి. ఎందుకంటే మా వాళ్ళు ఏంటి అంటే టక్టకా చెప్పేస్తారు, మీది విలేజా కాదా అనే నాలెడ్జ్ వాళ్ళకి పెద్దగా ఉండడం లేదు. కాబట్టి కొంచెం పల్లెల్లో ఉండే వాళ్ళకి పార్సిల్స్ రావడం కష్టమైపోతుంది. కాబట్టి మీకు ఆ కొరియర్ సర్వీస్ ఉందా లేదా అని కనుక్కొని మీరు ఆర్డర్ పెట్టండి. అంటే మీరు అంటారేమో మరి మేడం మాకు కావాలంటే ఎలా అని చెప్పేసి, లేదా మీ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదమ్మా టౌన్స్లో, వాళ్ళ ఇళ్ళకి పార్సిల్ వెళ్ళేలాగైనా చూసుకోండి. మరీ విలేజెస్కి కష్టంగా ఉంది. ఇంకొక విషయం కూడా అమ్మా, మీరు పెట్టేటప్పుడు ఫుల్ అడ్రస్ పెట్టాలి. మీ పేరు, మీ ఇంటి నంబరు, స్ట్రీట్ నేము, వీధి పేరు, మీరుండే ఏరియా పేరు, వీలైతే ల్యాండ్ మార్క్ కూడా పెట్టండి. ఇంకా మీరుండే మండలం కానీ, విలేజ్ కానీ, జిల్లా, పిన్ కోడ్, తప్పకుండా పిన్ కోడ్ పెట్టండి, మర్చిపోవద్దు. ప్లస్ మీ ఫోన్ నెంబర్ ఎలాగో మా దగ్గర ఉంటుంది అనుకోండి. సో ఇది మాత్రం మర్చిపోకండి మా. మీ పేరు, మీ హౌస్ నెంబరు, స్ట్రీట్ నేమ్, వీధి పేరు, మీరుండే ఏరియా ల్యాండ్ మార్క్ ఏదన్నా ఉంటే పెట్టండి, మండలం ఉంటే మండలం పెట్టండి, జిల్లా పెట్టండి, స్టేట్ పెట్టండి, పిన్ కోడ్ పెట్టండి తప్పకుండా. సో ఇలా ఇస్తే మాకు కూడా ఈజీగా ఉంటుందమ్మా. ఎందుకంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళేసి మీరు పిన్ కోడ్ మర్చిపోతే మళ్ళీ మీకు ఫోన్లు చేయడము, పిన్ కోడ్ లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు కొరియర్ వాళ్ళు. అడ్రస్ కరెక్ట్గా లేక తిరిగి వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని పార్సిల్స్. మీరేమో లేట్ అయిపోతుంది అంటారు, మాకు తిరిగి వచ్చేస్తాయి పార్సిల్. వాళ్ళు లేరనో వాళ్ళ దగ్గరికి సర్వీస్ లేదనో వచ్చేస్తుంది అనమాట. మాకు కూడా మీకు పార్సిల్ రాకపోతే కష్టంగా ఉంటుంది, అది మీరు ఆలోచించాలి. సో నేనేంటి అంటే నా క్లయింట్స్కి ప్రతి ఒక్కళ్ళకి ఏ పొరపాటు లేకుండా పార్సిల్ వెళ్ళాలనే అనుకుంటాను, కానీ అది కొన్నిసార్లు మిస్ అవుతుంది. సో మీరు కామెంట్ పెట్టినప్పుడు ఏంటి అంటే నాకు కూడా కష్టంగా ఉంటుంది, అయ్యో పాపం అని చెప్పేసి. ఈ మధ్య వరుసగా ఒక వీడియోలో దాదాపు 10 చూసి మా వాళ్ళకి బాగా చెప్పాను అనమాట. ఇంకా నుంచి అలాంటి పొరపాటు జరగదు, చాలా సిస్టమేటిక్గా మార్చాము. కాబట్టి మీరు కూడా ఏంటంటే మాకు సహకరిస్తే సంతోషంగా ఉంటుంది. ఓకేనా అమ్మా? సో అంటే ఎంతో ఇష్టంగా తీసుకుంటున్నారు. మార్కెట్లో కొన్ని వందల వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కాదని కూడా నావి ఇష్టపడుతున్నారు. చాలా చాలా రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ దానికి. కాకపోతే ఈ పొరపాట్లు రాకుండా చూసుకుందామమ్మా, మేము చూసుకుంటాము. మీ వైపు నుంచి కూడా కోఆపరేట్ చేయండి. ఓకేనమ్మా? మళ్ళీ ప్యాక్స్ గురించి వచ్చేద్దాం. ఇది మీరు ఇంట్లో ఈజీగా చేసుకునే ప్యాక్స్ మా, చాలా ఈజీగా చేసుకునే ప్యాక్స్. అంటే రిజల్ట్ ఎంత ఉంటుంది అని మాత్రం అనకండి, ఉంటుంది తప్పకుండా. కాకపోతే ఏంటి అంటే ఏదైనా కానీ ప్రొఫెషనల్గా ఇస్తే అది వేరేగా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకుంటే దాంట్లో హాఫ్ కూడా ఉండదు. అయినా కానీ అసలు దొరకనప్పుడు మీరు ఇంట్లో ఇలా చేసుకుంటే అంతో ఇంతో బాగుంటుంది. ముల్తానీ మిట్టి ప్యాక్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా రోజు మార్చి రోజు ఇలా ప్యాక్స్ వేసుకోవద్దమ్మా. సో ముల్తానీ మిట్టి ప్యాక్స్ ఎప్పుడు కూడా 10 డేస్కి లేదా 1 వీక్ to 10 డేస్ లోపల వేసుకోవాలి. మంచిది కదా అని ఊరికే వేసుకున్నారు అంటే మీ స్కిన్ అనవసరంగా ముడతలు పడిపోతుంది, డ్రై అయిపోతుంది, దానికి ఆ గుణం ఉంటుంది. కాబట్టి నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, 1-2 చూపిస్తాను, మిగతా కాంబినేషన్స్ నోట్తో చెప్తాను. అవేం కష్టం కూడా కాదు కదా, మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది అనుకోండి, బాగా చాలా జిడ్డుగా ఉంటుంది, లేదా చిన్న పింపుల్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్మా. సో ముల్తానీ మిట్టి
అందరికీ తెలుసు, ఇదేం పెద్ద విచిత్రమైన ప్రోడక్ట్ ఏం కాదు, ఎక్కడైనా దొరుకుతుంది మీకు. సో చిన్న స్పూన్ చూపిస్తున్నాను నేను, చూడండి. ఇది 2 ml స్పూన్ అనమాట. సో దీంతో 2 స్పూన్లు తీసుకోండి. ఓకేనమ్మా? అలానే సో ఆయిలీ స్కిన్ అని చెప్పాను కాబట్టి ఎప్పుడు కూడా ఏంటి అంటే పాలు గీలు లాంటివి వాడొద్దమ్మా, తేనె వేసుకోండి. సో దీన్ని ఒక 1/2 స్పూన్ వేస్తున్నానమ్మా. తేనె లేకపోతే ఏం వరి అవ్వద్దమ్మా, వదిలేసేయండి. చూడండి, నేను దానిమ్మకాయలు ఉన్నాయి మా దగ్గర. సో దానిమ్మ జ్యూస్ తీసుకున్నాను. మీరు దానిమ్మ జ్యూస్ బదులుగా మీరు ఆరెంజ్ వాడచ్చు, స్వీట్ లెమన్ వాడచ్చు, పుచ్చకాయ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఇంకా మీ దగ్గర బ్లాక్ గ్రేప్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఆ జ్యూస్ కూడా తీసి వాడచ్చు. పల్ప్ లేకుండా జ్యూస్ మాత్రమే తీసుకోండి, వడగట్టేస్తే పల్ప్ పోతుంది. ఇంకా ఇష్టం ఉండేవాళ్ళు స్ట్రాబెర్రీస్, సీజన్లో ఉంటే స్ట్రాబెర్రీస్ వాడచ్చు. ఇలాంటివి ఏదైనా కానీ విటమిన్ సి ఉండేవి వేసుకోండి మా. బాగా కలపండి. నేను ఇంకా జ్యూస్తోనే కలిపేస్తాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను తేనె వేసాను, జ్యూస్ వేసాను, ముల్తానీ మిట్టి వేసాను. సో కన్సిస్టెన్సీ ఎప్పుడు ఏంటి అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి. బాగా పీల్చేస్తుంది మా ముల్తానీ మిట్టి వాటర్ని కానీ జ్యూస్ని కానీ. సో బాగా కలుపుకోండి లంప్స్ లేకుండా. మీకు హనీ ఎందుకు వేసాను అంటే డ్రై అవ్వకుండా. పింపుల్స్ ఉన్నా కానీ హనీ హ్యాపీగా వేసుకోవచ్చు. చాలా మంచి ప్యాక్ అవుతుంది మా ఇది. చూడండి, చూస్తున్నారు కదా. సో దీన్ని కొంచెం తీసుకోండి. అంటే మరీ పల్చగా, ఇలా పల్చగా అప్లై చేయకండి, మరి ఇట్లా కొంచెం తిగ్గా అమ్మ. ఇలా అప్లై చేయండి. కనిపిస్తుంది అనుకుంటాను మీకు. సో ఇది మరీ పల్చగా ఊరికి అట్లా అట్లా పుయ్యడము. ఇది మీరు పింపుల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. కానీ తీసేసేటప్పుడు ఏంటి అంటే స్మూత్గా తీసేయాలి, ఊరికే కడిగేయాలి, రుద్దకూడదు దాన్ని. అందులో పస్సు ఉన్నప్పుడు ఏంటి అంటే పస్సు మీద పెట్టకండి మా ముల్తానీ మిట్టి ప్యాక్ని. పస్సున్న పింపుల్స్, పాజిటివ్స్ అంటాము, వాటిని వదిలేసి పెట్టండి. ఓకేనమ్మా? అర్థమైంది కదా. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం. ఇప్పుడు నార్మల్ స్కిన్ వాళ్ళకి చెప్తానమ్మా. సో సేమ్ ముల్తానీ మిట్టి తీసుకోండి. టూ స్పూన్స్ తీసుకున్నాను. పాలు తీసుకుంటున్నాను మా నేను. అందరి ఇళ్ళల్లో పాలు ఉంటాయి, కాచిన పాలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఒక 2 స్పూన్స్ తీసుకోండి. కొంచెం తేనె వేసుకోండి, ఒక ఫ్యూ డ్రాప్స్. అలానే ఎనీ జ్యూస్ మీకు ఇష్టం, ఇందాక చెప్పాను కదా ఆయిలీ స్కిన్ వాళ్ళకి వేసుకున్నట్టు. ఏదైనా అంత కాకుండా పాలు వేసాం కాబట్టి సరిపడేమైనా జ్యూస్ తీసుకోండి, 1 స్పూన్ అనుకోండి. బాగా కలపండి మా. పాలు ఇంకా పడతాయి, వేస్తాను. ఎప్పుడైనా ప్యాక్ కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి మా. అప్పుడు నీట్గా అంతా కలుస్తుంది. మరి అట్లా కలిపి అట్లా వెంటనే అప్లై చేయకుండా కొద్దిగా వెయిట్ చేయండి. సో మీకు మిగిలిపోయింది అనుకోండి, పారేయద్దు మా. గట్టిగా మూత పెట్టేసి మీరు నెక్స్ట్ వీక్ కూడా వాడుకోవచ్చు, లేదా ఈ చేతులకు పూసేసుకోవచ్చు మీరు.
ఏదైనా కొంచెం ఓపిక చేసుకొని అప్లై చేసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. చూడండి మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది. సేమ్ అంతే, ఇందాక మీకు ఎలా చూపించానో అలా అనమాట. కొంచెం ఒక థిక్ లేయర్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ ఉంచుకోవచ్చు. మా ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా 10 to 15 మినిట్స్ ఉంచుకోవచ్చు. సో ఇది మీకు చాలా మంచి ప్యాక్ అవుతుందమ్మా. పాలు న్యాచురల్ బ్లీచ్, అలానే ఏదైనా జ్యూస్లో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది, అది కూడా మీకు చాలా మంచిది స్కిన్కి. ఇకపోతే ముల్తానీ మిట్టి స్కిన్ టైటనింగ్కి, గ్లోయింగ్కి, ఇంకా ఎక్స్ఫోలియేషన్ అంటే డెడ్ స్కిన్ అంతా పోతుంది. సో ఇలా చాలా ప్రాపర్టీ. హనీ న్యాచురల్గా మాయిశ్చర్ని ఇస్తుంది స్కిన్కి, హైడ్రేట్ చేస్తుంది అనమాట. కాబట్టి చూడండి, ఇవన్నీ మీకు ఇంట్లో దొరికేవి, ఏవో కొత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయిందమ్మా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమ్మా. ఇంకా 2 ప్యాక్స్ ఉన్నాయి, చాలా మంచి ప్యాక్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్యాక్స్ వాడాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ కలుద్దామా. నమస్తే.